మాంగళ్యతంతునానేన లోకరక్షకహేతునా ఖండే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు. మాంగళ్యధారణ కార్యక్రమం అర్చక స్వామి వారు భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క ఆ నామస్మరణతో వేద మంత్రాలతో ఆ మంగళధ్వనులతో చేశారు. స్వామివారికి ఆ మాంగళ్య సూత్రధారణ అనేటువంటి కార్యక్రమంలో మనం చదువుకున్నాం. మాంగళ్య తంతునానేన లోకరక్షక హేతున. మనం చేసుకునే వివాహాల్లో పెళ్లి కుమారుడి చేత పంతులు గారు చెప్పిస్తారు, బ్రహ్మగారు, నాయన చెప్పు నాయన, మాంగళ్య తంతున నేన మమ జీవన హేతున, అంటే నా యొక్క జీవన కారణభూతమైనటువంటి నీకు నేను ఈ మాంగళ్యాన్ని కడుతున్నానని. కానీ భగవంతుడి కళ్యాణంలో ఎందుకు కట్టాడో తెలుసండి, మాంగళ్య తంతునా నేన లోకరక్షక హేతునా, లోకాన్ని రక్షించడం కోసం నీ కంఠమందు ఈ ఆభరణం కడుతున్నాను అని చెప్పి పరమేశ్వరుడు కడతాడు, శ్రీరాముడు కడతాడు, వెంకటేశ్వర స్వామి కడతారు. అందరూ కూడా లోకాన్ని రక్షించడం కోసం వారిద్దరూ కూడా ముందుకు నడవాలి అని చెప్పి ఆ మాంగళ్య సూత్రధారణ అనే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని తర్వాత స్వామి వారికి పూలదండలు సమర్పిస్తారు. వధూవరౌ పుష్పమాలిక కంటే కర్పూరమాలిక కంటే పరస్పరో నిధాయ, పరస్పరము ఒకరికి ఒకరు ఆ పూలదండలు కర్పూర దండలు వేసుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తున్నారు. అంటే అభిషేక ప్రియో శంకర, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను, భోజన ప్రియో బ్రాహ్మణ అని ఒక సూక్తి ఉంది మనకి. అంటే ఎంత అలంకారం చేస్తే అంత శ్రీ మహావిష్ణుమూర్తి వారు అలంకార ప్రియుడు. అందుకే మీరు చూడండి, తిరుపతి, సింహాచలము, యాదగిరి, వైష్ణవ దేవాలయాలన్నీ నిత్యం స్వామికి అలంకారాలు కైంకర్యాలతో. ఆ భగవంతుడికి ఏం అక్కర్లే, అలంకారం చేయాలి. ఆయనకి నరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరు సన్ని ఘనరాజ సంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఒక్క పద్యంలో విష్ణుమూర్తి వారిని ఏ రకంగా వర్ణించడం చూడండి మహానుభావుడు. నరసింహాసనమై నభంబు గొడుగై, ఆకాశం గొడుగు, దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణి విరించి బ్రహ్మదేవుడు కొడుకు శ్రీగంగ సత్పుత్రి గంగాదేవి కుమార్తె వరసన్ని ఘనరాజ సంబు నిజమై వర్ధిల్లు నారాయణ అని స్వామివారికి దండం పెట్టి ఒక పూలదండ వేస్తే ఆనందిస్తాడు. ఇక్కడ అమ్మ గంటలు పంచడం ఆపేయాలమ్మా, అది కాదు ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు, ఆపండి ఆపండి, మరోలానికి ఒక ఆపేయండి అది. అయితే శ్రీ పరమేశ్వరుడికి అలంకారం అక్కర్లేదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర 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 మహాదేవాయ శంభో శంకర. ప్రత్యక్షంగా ఏం కావాలయ్యా అని అడుగుతాడట పరమేశ్వరుడు. భానుడు సూర్యుడికి అలంకారం అక్కర్లేదు, నీళ్లు అక్కర్లేదు. ఉదయం లేచి దండం పెట్టి భానో భాస్కర మాప్తాండ చంద్రరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్మునే, లేదా ఆదిదేవా నీకు నమస్కారం అంటే ఆయన సంతోషిస్తారట. అటువంటి సౌలభ్యాలు మహర్షులు మనకు అందించారు. ఆ మహర్షులు అందించిన సౌలభ్యాలన్నిటినీ కూడా ఇప్పుడు మన వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులు వీళ్ళు ఔపోసన పట్టి దానిని ప్రజలకి అందించాలి అని తపన పడుతూ ఉన్నారు. ఆ తపనని మనందరం గ్రహించాలి. ఇక్కడ మనందరం గ్రహించాలి. మొన్న నన్ను ఒక వ్యక్తి అడిగారు, అంటే సభామధ్యలో చెప్పాలి, శ్రీనివాసానంద సరస్వతి వారికి నేను తెలియచేయవలసిన అవసరం ఉంది. నన్ను ఒక వ్యక్తి పిలిచి, అయ్యా మీరు పురోహితులు, భోగాపురం గ్రామానికి మీరు పురోహితులు, ఇంచుమించుగా ఈ భోగాపురంలో మీరు వచ్చి 500 సంవత్సరాలైంది, మీ ఇంటి పేరు కూడా భోగాపురమే, చాలా సంతోషమే. ఈ మధ్యలో ఒక స్వామీజీ వారు ఒక వ్యక్తిని విమర్శిస్తున్నారు, మీరు చూశారా అన్నాడు. చూడటం కాదు, విన్నానన్నా. చూడలేదు కదా, నేను చూస్తే చెప్పడానికి విన్నానన్నాను. అది ఎంతవరకు సముచితం? ఆయన వచ్చింది నా దగ్గర పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చాడు, అది ఎంతవరకు సముచితం అన్నాడు. అప్పటికే 20 మంది కూర్చున్నారు, పెళ్లి ముహూర్తం పెడతాను. మధ్యలో ఆయన అడగాలనిపించింది, చెప్పాలి కదండి, ముహూర్తం ఆపాను. సముచితమే అన్నాను. ఆయన అలా అడగడం సముచితమే అన్నారు. మీరు అతను కూడా గొప్పవాడే, అతను ప్రశ్న అడిగే వాళ్ళు ఎప్పుడు మనం తప్పు అంచనా వేయకూడదు.
మనకంటే అధికమైనటువంటి తెలివితేటలతో అడుగుతాడు, వారు ఎన్నో రంధ్రాన్వేషణ చేస్తాడు ఆయన. మీరు సమర్థిస్తున్నారా ఆయన అన్నాడు. సమర్థించడం కాదు, ఆయన సమర్థుడిగానే చెప్పగలుగుతున్నటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఆయన పోరాటం ఒక వ్యక్తి మీద కాదు, ఒక వ్యవస్థ మీద కాదు, ఈ భారతదేశానికి హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక పోరాటం తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషములు కానీ మరొక రకమైనటువంటి ఆలోచనలు కానీ స్వామీజీలకు కానీ ఎవరికీ ఉండవు. స్వామీజీ